ఒక చిన్న దారం. కానీ దాని వెనుక ఉన్న బంధం చాలా గొప్పది. రాఖీ పండుగ అంటే ఏమిటి? రాఖీ పండుగను రక్షాబంధన్ అని కూడా అంటారు. ఈ రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి అతని సుఖసంతోషాలు, ఆయురారోగ్యాన్ని కోరుకుంటుంది. సోదరుడు ఆమెను గౌరవిస్తూ అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. రాఖీ ఎందుకు జరుపుకుంటారు? రాఖీ కేవలం ఒక దారం కాదు. ఇది ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణ, కుటుంబ బంధానికి ప్రతీక. సోదరుడు సోదరిని కాపాడటం మాత్రమే కాకుండా ఒకరినొకరు జీవితాంతం అండగా నిలవాలనే భావన ఇందులో ఉంది. రాఖీని ఎవరు జరుపుకోవచ్చు? సాధారణంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడతారు. అయితే ఈ పండుగను సొంత అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు మాత్రమే కాకుండా ఆత్మీయంగా భావించే సోదర సోదరీ బంధాల మధ్య కూడా జరుపుకోవచ్చు. రాఖీ కట్టడం వెనుక అసలు భావం ఏమిటి? నువ్వు నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తివి, మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనే ప్రేమాభిమానాన్ని వ్యక్తపరచడమే రాఖీ యొక్క ప్రధాన భావం. రాఖీ కట్టిన తర్వాత ఏం చేస్తారు? సోదరుడు సోదరికి కానుక ఇవ్వడం, ఆమెను ఆశీర్వదించడం లేదా తనకు తోచిన విధంగా ప్రేమను వ్యక్తపరచడం ఆనవాయితీగా ఉంది. కుటుంబ సభ్యులు కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. రాఖీ మనకు గుర్తు చేసేది ఒక్కటే: రక్త సంబంధం ఉన్నా లేకపోయినా మనసుతో ఏర్పడిన బంధాన్ని ప్రేమతో కాపాడుకోవాలి.